సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. అమ్మా మీనాక్షి, దాని ప్రశ్నలకు నేను ఎలా సమాధానం చెప్పగలను బాబాయ్? అను ఇంతకు ముందు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. సార్ ఫోన్. హలో. నువ్వు అనుతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, అనుతో మాట్లాడకూడదు. రై జూనియర్, అనుతో మాట్లాడొద్దని చెప్పడానికి నువ్వెవర్రా? అను నా ఫ్రెండ్ కాదు, అను నీ ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్. నాకు మాత్రమే ఫ్రెండ్. నువ్వు అనుతో మాట్లాడడానికి వీల్లేదు. రై, వయసుకు మించి హద్దులు దాటుతున్నావు. ఇది నీకు మంచిది కాదు. నువ్వు కూడా వయసును మర్చిపోయి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. అనుతో ఫ్రెండ్షిప్ మానేయ్. నాను నా ఇష్టం, నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే నీ కూతురుతో చేసుకో, లేదా నీ భార్యతో చేసుకో, కాదంటే నీ చుట్టాలతో చేసుకో. అంతేగాని అనుతో ఫ్రెండ్షిప్ మాత్రం చేయొద్దు. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. ఏంట్రవి వీడు? నా మీద వీడి పెత్తనం ఏంటి? నానుతో ఫ్రెండ్షిప్ చేయొద్దని నాకు చెప్పడానికి వీడేవడా? వీడు చెప్పినట్లు నేను వినాలా? ఎమోషనల్ అవ్వకండి సార్, వాడేదో చిన్నపిల్లడు, వదిలేయండి. వదలను రవి. అనుతో నా బంధం పెనవేసుకుపోయింది. మా మధ్యలోకి ఎవరు రావాలని చూసినా చిన్న పిల్లాడైనా సరే వదిలిపెట్టను.
మీనాక్షి, అమ్మా మీనాక్షి, తెల్లవారిందిలే అమ్మా. చంటి పిల్ల పుట్టిన దగ్గర నుంచి తండ్రిని చూడలేదు. స్కూల్లో తోటి పిల్లలు నాన్న నాన్న అని పిలుస్తుంటే తన తండ్రి ఎవరో కూడా తెలుసుకోవాలనిపించుంటుంది. తండ్రి గురించి అన్ను తెలుసుకోవాలనుకోవడంలో తప్పు లేదమ్మా. అలాగే నీ పరిస్థితికి వివరాలు చెప్పలేకపోవచ్చు కానీ చిన్నపిల్లలు బుజ్జగించి చెప్పాలి కానీ అలా కొడితే మనసు గాయపడుతుంది. అంతేకాదు దానివల్ల తండ్రిని చూడాలనే కోరిక ఎక్కువైపోతే సమస్య పెద్దదవుతుంది. అను అను లే నాన్న. సారీ నాన్న, నేను కొట్టానని మనసులో పెట్టుకోకు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, స్కూల్ టైం అవుతోంది. వెళ్ళు, స్కూల్కి టైం అవుతోంది. వెళ్ళు వెళ్ళు. రవి, వెళ్దాం పదా. ఎక్కడికి సార్? నా మీనమ్మ ఆఫీస్కి వెళ్ళే టైం అవుతోంది, వెళ్దాం పదా. సార్, అవును రవి, ఒక్క క్షణం ఆలస్యమైనా నా మీనమ్మ నాకు కనిపించకపోవచ్చు. అందుకని తనొచ్చేలోపే మనం అక్కడ వెయిట్ చేయాలి. వెళ్దాం పదా. సార్ ఈరోజు మేడంతో మాట్లాడతారనుకుంటా, అందుకే అలా మాట్లాడారు. ఈ రోజు నుండి సారు చాలా సంతోషంగా ఉండొచ్చు. ఇంకా చాలమ్మా, నేను వెళ్ళి రెడీ అవుతాను. స్కూల్కి టైం అవుతుంది. ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి. స్కూల్కి వెళ్ళకపోతే ఎలా అమ్మా? లెసన్స్ మిస్ అవుతాయి. పర్వాలేదులేరా, ఒక్కరోజు మిస్ అయితే ఏం కాదు. పాపం రాత్రి చెల్లెల్ని కూడా కొట్టాను, దెబ్బలు తగిలాయి, బాగా ఏడ్చింది. ఈ రోజుకి ఇంట్లోనే ఉండండి. నువ్వు కూడా ఇంట్లోనే ఉండి చెల్లిని జాగ్రత్తగా చూసుకో. సరే అమ్మా. సరే. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్త. బాయ్ బాయ్. అను, అమ్మ నీకోసమే ఆగింది, ఫీల్ అవుతుంది. దగ్గరికెళ్ళి ముద్దు పెట్టి బాయ్ చెప్పు. నీకే చెప్పేది, వెళ్ళు, లేకపోతే అమ్మ బాధపడుతుంది. వెళ్ళను.
సరే నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. అమ్మా నువ్వు చెల్లి గురించి ఆలోచించుకో, నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళి త్వరగా ఇంటికి రా. అలాగే. అమ్మా ఆ, వచ్చేటప్పుడు అనుకి ఇష్టమైన చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్ అన్నీ తీసుకురా. అలాగే నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్. ఇలా ఎన్ని రోజులు సార్? మేడం కనపడగానే ఆ క్షణం రెప్పవేయటం కూడా మర్చిపోయి ఆనందంగా మేడంనే చూస్తున్నారు. మీ కళ్ళల్లో చెప్పలేనంత సంతోషం, మీ గుండెల్లో కొలవలేనంత ప్రేమ కనపడుతున్నాయి. మేడం మళ్ళీ వెళ్ళిపోయే వరకు ఈ ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. ఆవిడ వెళ్ళిపోగానే ఏదో శూన్యం ఆవహించినట్టు దిగులు పడుతున్నారు. బాధని దిగమింగుకుని రోజూ కుమిలిపోయే బదులు ఒక్కసారి మేడంతో మాట్లాడొచ్చు కదా సార్? వద్దు రవి, ఇలా దూరంగా నిలబడి నా మీనమ్మను చూస్తూ ఆస్వాదించడమే తప్ప ఎదురుగా వెళ్ళలేను, మాట్లాడలేను. ఎందుకంటే ఎదురు పడితే అసహించుకుంటుందేమో అన్న భయం. నేను తనని చూస్తున్నానని తెలిస్తే శాశ్వతంగా మళ్ళీ ఎక్కడ దూరం అవుతుందో అన్న భయం. ప్రస్తుతానికి నా కళ్ళకు కనబడుతుంది. ఆ తృప్తి చాలు రవి. నా మనసుకు దగ్గరయ్యే క్షణం కోసం ఆశగా ఎదురు చూస్తానే తప్ప నా మీనమ్మను మాత్రం డిస్టర్బ్ చేయను. చరిత్రలు చెప్పుకునే కాలం పోయి చరవాణిలు పట్టుకుని తిరిగే కాలంలో బ్రతుకుతున్నాం కానీ, లేకపోతే భార్య మీద ఈయనకున్న ప్రేమని చరిత్రలో చెప్పుకునేవాళ్ళం. ఇలాంటి భర్త ఏ ఆడపిల్లకి రాడు. తాతయ్య, ఏంటమ్మా? నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను. వద్దమ్మా, అక్కడ వాళ్ళు నీతో ఏం మాట్లాడుతున్నారో తెలియదు. నిన్న అక్కడి నుంచి వచ్చాక నాన్న గురించి అడిగి అమ్మను బాధ పెట్టావు. తన పరిస్థితి చెప్పుకోలేక తను నిన్ను కొట్టింది. నా మాట విను, అక్కడికి నువ్వు వెళ్ళకపోవడం మంచిది. నేను వెళ్తాను. ఇప్పుడు వద్దమ్మా. అంతగా వెళ్ళాలనుకుంటే మీ అమ్మ ఆఫీస్ నుంచి వచ్చాక చెప్పి వెళ్ళు. లేదు తాతయ్య, నేను ఇప్పుడే వెళ్తాను. వద్దని చెప్తున్నాను కదా.
ఉంది కదా. అన్నయ్య ప్లీజ్, నేను వెళ్ళి మా ఫ్రెండ్తో మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. కావాలంటే అమ్మ వచ్చిన తర్వాత నేను చెప్తాను. బాయ్. అను, నువ్వు వచ్చేంతసేపు అయిందమ్మా? కొద్దిసేపే అయింది ఫ్రెండ్. పద లోపలికి వెళ్దాం. కూర్చో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నిన్ను ఫ్రెండ్ అని కాకుండా వేరే విధంగా పిలవాలనిపిస్తుంది. అవునా? ఇంకేమని పిలుస్తావు? ఒక పని చెయ్యి, పేరు పెట్టి పిలు. వద్దు. మరింకేమని పిలుస్తావు? కాస్త చనువు తీసుకుని ఊరే అని పిలు. అమ్ము, అలా పిలవడం తప్పు. సర్లే, ఇప్పటికైతే ఫ్రెండ్ అని పిలుస్తాను. సమయం వచ్చినప్పుడు ఎలా పిలవాలో అలా పిలుస్తాను. సర్లే, నీ ఇష్టం. నువ్వు ఎలా అనుకుంటే అలాగే పిలువు, ఓకేనా? ఓకే. పొద్దున్నుంచి ఏమి తినలేదు ఫ్రెండ్, ఆకలిగా ఉంది. అయ్యో, ఒక్క నిమిషం. కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం. ఫ్రెండ్, నీ పిల్లలకు ఇలా ఎప్పుడైనా గోరుముద్దలు తినిపించావా? లేదమ్మా, ఎప్పుడు తినిపించలేదు. ఆ అవకాశం నాకు రాలేదు. గోరుముద్దలే కాదు, వాళ్ళ స్పర్శ కూడా నేను తాకలేదు. అసలు ఇంతవరకు నా పిల్లల్ని నేను చూడనే లేదు. నన్నే నీ సొంత కూతురు అనుకో ఫ్రెండ్. నీ కూతురికే గోరుముద్దలు తినిపిస్తున్నాను అనుకో. బాగా చెప్పావమ్మా.
నా కూతురు నా దగ్గర లేదు కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఆ దేవుణ్ణితో బంధం కలిపాడేమో. నేను కోల్పోయిన ఈ అనుభూతుల్ని, ఆ మధుర క్షణాల్ని నీ ద్వారా నెరవేర్చుకోమని చెప్పకనే చెప్తున్నాడేమో.